దేవుడు ఎందుకు మనకు నచ్చింది ఇవ్వడు? హరే కృష్ణ. దేవుడు మనకు నచ్చింది ఇవ్వడానికి ఒక కారణం ఉంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక వస్తువు, అది ఏదైనా ఎనీథింగ్, ఒక వస్తువు చాలా ఇష్టం. అయితే ఆ వస్తువు వల్ల నాకు భయంకరమైన ప్రమాదం ఉంది. కానీ నాకు ఆ ప్రమాదం గురించి తెలీదు, కానీ ఆ వస్తువు అంటే ఇష్టం. దేవుడిని వెళ్ళి, స్వామి నాకు ఆ వస్తువు ఇవ్వండి, నాకు అదంటే ఇష్టం అని చెప్తాను. దేవుడు ఆ వస్తువు ఇవ్వకుండా వేరే వస్తువుని నాకు ఇస్తాడు. నేను అడుగుతా, నేను అడిగింది ఇవ్వకుండా నాకు ఇది ఎందుకు ఇచ్చాడు అని. నువ్వు అడిగింది నీకు మంచి చేస్తే ఖచ్చితంగా నేను ఇస్తాను. కానీ నువ్వు అడిగింది నీకు ప్రమాదం అయితే, నీకు ఎంత ఇష్టమైనా నేను నీకు అది ఇవ్వను. దాని అర్థం ఏంటంటే, మనం కోరుకునే వస్తువైనా మనిషి అయినా మన జీవితంలో మనకి ప్రమాదం అంటే దేవుడు మన జీవితంలో నుంచి దాన్ని తీసేస్తారు. మీరు ఎంత ఇష్టపడినా కూడా సరే, ఖచ్చితంగా తీసేస్తారు. దానివల్ల మీకు మంచి అంటే, మీరు వద్దనుకున్న దేవుడు మీ లైఫ్ లోకి దాన్ని పంపిస్తాడు. కాబట్టి దీని అర్థం, దేవుడు మీకు ఇష్టపడింది దూరం చేయట్లేదు, మీకు ప్రమాదమైన వాటిని దూరం చేస్తున్నాడు. ఆయన మీకు ఎప్పుడు మంచే చేస్తాడు. ఒక తండ్రికి వాళ్ళ కొడుకైనా కూతురికైనా ఏమి ఇవ్వాలో అన్నీ తెలుస్తాయి. అలాంటప్పుడు తండ్రి అలా మనకు మంచి చేసేటప్పుడు ఎందుకు ఆయన్ని అడగడము, నాకెందుకు ఇలా చేశావు, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఆయన ఎందుకు ఇలా అడగడం? నువ్వేం చేసినా నా మంచికే చేశావు స్వామి అనుకొని భారం అంతా ఆయన మీద మోపేయండి. గుర్తు పెట్టుకోండి, వస్తువైనా మనిషి అయినా మీ లైఫ్ లో నుంచి దేవుడు తీసేస్తే అది మీ మంచికే చేశారు. అర్థమైందా? హరి కృష్ణ.